నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్కి స్వాగతం. మనం ప్రస్తుతం మంగళగిరి ఎయిమ్స్ పక్కనే గల ఎకో పార్క్లో ఉన్నాం. ఇక్కడైతే ఆహ్లాదకర వాతావరణ పరిస్థితులు మెండుగా ఉంటాయి. ఇక్కడ అనునిత్యం వాకింగ్ నిమిత్తం అనేక మంది చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యులు అందరూ కూడా వాకింగ్ చేస్తూ వారి కార్యకలాపాల్లో నిమగ్నమవుతారు. ఈరోజు శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమ వివరాలు మన మంగళగిరి టైమ్ ఛానల్లో వీక్షిద్దాం. ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదం, విజ్ఞానం మేలి కలయిక మన మంగళగిరి, మన ఎకో పార్క్. అటవీ శాఖ ఆధ్వర్యంలో మంగళగిరి ఎకో పార్కు నిర్వహణ నిమిత్తం ప్రవేశ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అయితే వాకర్స్ విజ్ఞప్తి మేరకు మంగళగిరి శాసన సభ్యులు, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన సొంత నిధులు ఏడాదికి 5 లక్షల వంతున అటవీ శాఖకు అందిస్తూ వాకర్స్కు ఎకో పార్కులో ఉచిత ప్రవేశం కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో మంగళగిరి నగర వాసులు, సమీప ప్రాంతాల వారు కూడా ప్రతిరోజు ఉదయాన్నే వాకింగ్ నిమిత్తం అనేక మంది ఎకో పార్కుకు వస్తుంటారు. ఎకో పార్కులో అనేక మంది వాకర్స్ వస్తుండటంతో ఇక్కడ వాకర్స్ అసోసియేషన్లు కూడా ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పుప్పాల కోటేశ్వరరావు అధ్యక్షుడిగా నూతనంగా శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటైంది. ఈ అసోసియేషన్కు గౌరవాధ్యక్షులుగా తిరందాసు వెంకట సాంబశివరావు, ప్రధాన కార్యదర్శిగా గోలి బాలమోహన్, ఉపాధ్యక్షులుగా పెద్దిరాజు, కోశాధికారిగా తిరువిధుల మూర్తి, సంయుక్త కార్యదర్శులుగా కొత్తపేట హుస్సేన్, డోగుపర్తి నరేంద్ర, అలాగే అసోసియేషన్ ప్రతినిధులుగా రాచకొండ వెంకటేశ్వరరావు, ఆర్వి తదితర వాకర్లు అసోసియేషన్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు గుంటూరు వాస్తవ్యులు విక్టరీ డెవలపర్స్ అధినేత వాసు 6 సిమెంట్ బల్లలు వితరణగా ఇచ్చారు. ఎకో పార్కు ఆవరణలో అనువైన ప్రదేశంలో సిమెంట్ బల్లలు ఏర్పాటు చేయటమైనది. శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వాకింగ్ అనంతరం సిమెంట్ బల్లలపై సేద తీరారు. ఈ సందర్భంగా పిచ్చాపాటి కబుర్లు చెప్పుకున్నారు. వీరిలో ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు ఉండటంతో వాకింగ్ వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరటం లేదని, తప్పనిసరిగా వాకింగ్కు రావాలని మిగతా సభ్యులకు సూచించారు. ప్రతిరోజు వాకింగ్కు రావటం వల్ల దినచర్య ఎంతో ఉల్లాసంగా గడుస్తోందని సీనియర్ సిటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎకో పార్క్కి వాకింగ్కి అని బయలుదేరాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మిత్రులందరితో కూర్చున్న తర్వాత చాలా ప్రశాంతంగా, చాలా బాగా ఉంటుందనిపించింది. నాకు మోకాళ్ళ నొప్పులు ఉండేవి. తర్వాత లైట్గా షుగర్ కూడా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కాస్త అది షుగర్ కూడా కాస్త కంట్రోల్లో ఉంటుంది. మోకాళ్ళ నొప్పి కూడా చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే రోజు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మిత్రులతో కూర్చున్నప్పుడు చాలా బాడీ రిలాక్స్గా చాలా ఆనందంగా ఉంటుంది. అది చాలా గొప్పగా ఉందని చెప్పాలి. నేను ఎకో పార్క్కి 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి వస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇక్కడ వేరే ఆలోచన లేకుండా చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు కొద్దిగా బాగున్నాయి. ఫ్రీగా నడుస్తున్నాను. చక్కగా ఆరోగ్యంగా బాగుంది నాకు. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ప్రశాంతంగా ఉంది, ఆరోగ్యంగా బాగుంది. డాక్టర్లు కూడా ప్రశాంతంగా వాకింగ్ చేయమన్నారు. షుగర్ కూడా నాకు కంట్రోల్లో ఉంది. మోకాళ్ళ నొప్పులు కూడా బాగా క్లియర్గా ఉన్నాయి, తగ్గినాయి. ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ నలుగురితో కలిసి కూర్చొని బాగుంటే ప్రశాంతంగా ఉంది నాకు ఇక్కడ. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆకుల శంకర్. నేను ప్రతిరోజు మెడిటేషన్ చేస్తూ ఉంటాను. మెడిటేషన్ అందరికీ నేర్పిస్తూ ఉంటాను. ధ్యానానికి తోడుగా వాకింగ్ కూడా చేస్తే సహజంగా ఎకో పార్క్లో ఈ ప్రకృతిలో వాకింగ్ చేస్తూ అందరూ ఫ్రెండ్స్తో హాయ్ అని చెప్పుకుంటూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ సరదాగా గడుపుతూ ఉంటే మరి ఆరోగ్యము, ఉల్లాసం కూడా ఉంటుంది. ఫ్రెండ్షిప్ పెరుగుతూ ఉంది. ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ మార్నింగ్ ఇక్కడికి పార్క్ వస్తారు. చక్కగా వాకింగ్ చేస్తూ హాయ్ చెప్పుకుంటూ సరదాగా కాలక్షేపం చేసుకుంటా మరి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా వాకింగ్కి రండి. చక్కగా వాకింగ్ చేసుకోండి, అలాగే ధ్యానం కూడా చేసుకోండి. అందరితో ఫ్రెండ్లీగా ఉండండి. వాకింగ్ మిత్రులకు శుభాకాంక్షలు. వాకింగ్ చేయటం వల్ల ఆరోగ్యం బాగా ఉంటుంది. నేను డైలీ వస్తాను వాకింగ్కి. మా మిసెస్ కూడా వస్తుంది, జిమ్ చేస్తుంది, యోగా చేస్తుంది.
కంపల్సరీ రోజు వస్తాం. మేము ఆరోగ్యంగా ఉంటున్నాం. బాగా వాకింగ్ వస్తేనే ఆరోగ్యంగా ఉంటుంది. మా మిత్రులు, మా తోటి సహచరులు అందరూ చాలా కలివిడిగా ఉంటాము, చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. మంగళగిరి వాకర్ సోదరులందరికీ ముందుగా నమస్కారములు. అట్లానే ఎకో పార్కులో ప్రతిరోజు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు వాకింగ్ చేయుటకు సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎకో పార్కులో వాకింగ్ చేయుటకు ఉత్సాహపడుతున్నారు. అట్లానే వాకింగ్ సభ్యులకు ముఖ్యంగా తెలియజేయనిది ఏమనగా, ముఖ్యంగా ప్రతిరోజు వాకింగ్కి రావాలని ప్రతి వాకర్ సభ్యులకి నేను బర్తిలాడి రావాలి అండి. ఆ వాకింగ్ చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి, అందరం కలిసి కట్టుగా చేస్తే ఈ ఆరోగ్య వ్యవహారాల్లో ఎంతో ఉపయోగం ఉంటుందని గుర్తించాం. అట్లానే మీరు కూడా మీతో పాటు మీ సహచరులు, మీ మిత్రులు అందరినీ కూడా ఎకో పార్కుకి ప్రతిరోజు వాకింగ్ చేయుటకు రావాలని కోరుకుంటూ, అట్లానే శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి గుంటూరు సాయి గారు విక్టరీ డెవలపర్స్ 6 బల్లలు డొనేట్ చేశారు. వారి వ్యాపారం అభివృద్ధి చెందాలని మరీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మంగళగిరి టైమ్స్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారాలు. ఈరోజు చక్కటి వాతావరణంలో సాయి వాకర్ అసోసియేషన్ సభ్యులు మరి ఇతర సభ్యులు ప్రశాంతమైన వాతావరణంలో ఆరోగ్యరీత్యా ఎటువంటి రోగాలు లేకుండా డాక్టర్స్ గారి సలహాతో ఇక్కడ ఆరోగ్యం కోసం మనం కూర్చుంటున్నాం. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఇక్కడున్న ఆరోగ్య పరిస్థితి రాదు. అందరూ మంగళగిరి పుర ప్రజలందరూ, వాకర్ సభ్యులందరూ ప్రతిరోజు వచ్చి ఇక్కడ వాకింగ్ చేస్తే ఉన్న రోగాలు కూడా మాయమైపోతాయి. సాయి వాకర్ అసోసియేషన్ తరపున ఇప్పటికీ 450 మంది సభ్యులు చేరారు. మరి దినదిన అభివృద్ధిలాగా మా సాయి వాకర్ అసోసియేషన్ అభివృద్ధి చెందుతుంది. మరి ఇలాంటి అవకాశం ఉన్నంత వరకు కూడా మరి సాయి వాకర్ అసోసియేషన్ సభ్యులుగా చేరండి. భవిష్యత్తులో ముందు మా వాకర్ అసోసియేషన్ ప్రణాళిక ప్రకటిస్తాము. అన్ని మంచి కార్యక్రమాలు చేస్తాము. అందరికీ సహకారం అందిస్తాము. మనందరం ఒక్క తాటి మీద వచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఊళ్ళో పొద్దు నుంచి సాయంత్రం దాకా మనం పొల్యూషన్లో తిరుగుతుంటాం. ఆ పొల్యూషన్ మొత్తం మటుమాయం కావాలంటే మనం ఎకో పార్క్ రావాలి. ప్రశాంతమైన వాతావరణంలో మనం ఇదంతా వాకింగ్ చేసుకుంటే ఎటువంటి రోగాలు రాకుండా నిత్య ఆరోగ్యంగా ఉంటామని కోరుకుంటూ మా సాయి వాకర్ అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.